వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము వెల్లుల్లి యొక్క ప్రాముఖ్యత, పూజలు చేసేవారు వెల్లుల్లిని ఎందుకు వాడకూడదు, అదేవిధంగా భాగవత శ్రవణంలో భాగంగా నరకాసుర వధ ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. ముందుగా వెల్లుల్లి. రోమన్ అనే ప్రాంతంలో వెల్లుల్లిని దేవతగా కొలుస్తారు. నావికులు సమరానికి వెళ్ళేవారు వీటిని బాగా తినేవారు కూడా. అదేవిధంగా గ్రీకులు వెల్లి వాసన ఉన్నవారిని తమ దేవత వద్దకు రానిచ్చేవారు కాదు. అదేవిధంగా రాజదర్శనానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వారు వెల్లుల్లి తిన్నట్లయితే 1 నెల రోజుల వరకు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేవారు కాదు. మనం జనరల్గా ఆవుకి వెల్లుల్లి తినిపించి తదుపరి పాలు పితికితే ఆ పాలు కూడా వెల్లుల్లి వాసనే వస్తాయి, అంత ఘాటు ఉంటుంది. అదేవిధంగా నోటి జబ్బులతో బాధపడుతున్నవారు, వీక్గా ఉన్నవారు వారంలో 5 వెల్లుల్లి తింటే మంచిది. ఇక క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న వారు వెల్లుల్లిని తిన్నట్లయితే 40 నుంచి 50% తగ్గిపోతుంది అని చెప్తారు. వెల్లుల్లిని తినడం వలన వీర్య వృద్ధి, మేధస్సు పెరుగుతుంది, విరిగిన ఎముకలు అతుక్కోవడం, అలాగే మూలవ్యాధులు తొలగిపోవడం, కుష్ఠవ్యాధి తగ్గడం, ఆకలి బాగా వేయడం, క్రిమి కీటకాలతో, క్షయతో, కడుపు ఉబ్బరం వీటితో బాధపడుతున్న వారికి వెల్లుల్లి తింటే ఔషధ గుణంగా పనిచేస్తుంది. అలా అని వెల్లుల్లిని విపరీతంగా తింటే రక్తానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వీర్యం అనేది క్షీణిస్తుంది, గర్భస్రావాలు జరిగే అవకాశం ఉంటుంది. వెల్లుల్లి ఒకవేళ మేము ఆల్రెడీ విపరీతంగా తినేసాము, దీనికి విరుగుడు ఏంటి అనుకున్న వాళ్ళు దానిమ్మ, ఉప్పు, పాలను విరుగుడిగా చెప్పారు. ఇక మనకి పురాణాల ప్రకారం చూసుకుంటే వెల్లుల్లి అనేది ఎక్కడి నుంచి పుట్టింది అంటే, పూర్వంలో క్షీరసాగర మదనం దేవతలకు రాక్షసులకు మధ్య జరిగినప్పుడు విష్ణు భగవానుడు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను ఏమార్చి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాడు. ఇది గమనించిన రాహుకేతువులు దేవతా రూపాన్ని ధరించి ఆ వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరించారు. అది గమనించిన విష్ణు భగవానుడు వెంటనే తన సుదర్శన చక్రంతో రావు యొక్క తలను నరికాడు. సో అప్పుడు ఆ తల కింద పడేటప్పుడు ఆ మింగిన గుటక అనేది నేలపైన పడింది. ఆ నేలపైన పడ్డ ఆ అమృతంలోంచి పుట్టిందే ఈ వెల్లుల్లి చెట్టు అని చెప్పేసి చెప్తారు. ఇక ఆ రాక్షసు నోట్లోంచి బయటపడ్డ దాని నుంచి మొలిసింది కాబట్టి కాస్త రాక్షసంగా గుణాలు కూడా ఇందులో ఉన్నాయన్న భావనతో వీటిని పూజలకు ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వారు, ఉపాసకులు, అదేవిధంగా వ్రత దీక్షలు చేసేవారు దీనిని స్వీకరించకూడదు అని చెప్పేసి చెప్పారు. పురుషోత్తమ మాసంలో మనము ప్రతినిత్యము వింటున్న భాగవత కథల్లో భాగంగా ఈరోజు నరకాసుర సంహారం గురించి తెలుసుకుందాం. నరకాసురుడు దేవతలు సంపాదించిన ధనాన్ని మొత్తము కూడా లాక్కుంటూ ఉండేవాడు. ఇక ఓపిక నశించిన దేవేంద్రుడు కృష్ణుడికి తన బాధను మొరపెట్టుకున్నాడు. దేవతల తల్లి అదితిదేవి కుండలాలను కూడా దొంగతనం చేశాడు అని చెప్తాడు. ఇక నరకాసురుని యొక్క రాజధాని ప్రజ్యోనితాపురం, ప్రస్తుతం అస్సాం. సో శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో సమేతంగా గరుడ వాహనం పైన ఆ ప్రజ్యోతాపురానికి వెళ్తాడు. అది నరకాసుర రాజధాని. అది ఎంత గొప్పగా కట్టబడింది అంటే లోతైన జలదుర్గాలు, వాయుదుర్గాలు, అగ్నిదుర్గాలతోని కట్టబడి ఉంది. ఇక నరకాసురుని సంహరించాలంటే ఇవన్నిటినీ దాటుకొని వెళ్ళాలి. ఇవి దాటుకొని వెళ్ళినా కూడా తదుపరి అనేక పాశములతో మురాసురుడు ఒక ప్రాకారాన్ని ఏర్పాటు చేశాడు. ఇవి ఛేదించుకొని వెళ్తే కానీ నరకాసురుని చంపలేము. ఇక విష్ణువు తన చేతిలో ఉన్న కౌముదిని తీసి ఆ దుర్గాలన్నిటినీ నాశనం చేస్తాడు. శాంగాయుధంతో శస్త్రదుర్గాలను నాశనం చేస్తాడు. సుదర్శన చక్రంతో అగ్ని, వాయు, జలదుర్గాలను నాశనం చేస్తాడు. అలాగే నందకంతో పాశములను అంతం చేస్తాడు. ఇక మురాసురుణ్ణి కూడా చంపేసి సుదర్శన చక్రంతో నరకాసురుని తలను సంహరిస్తాడు. ఇక ఇదంతా కూడా ఆశ్చర్యంగా, ఆనందంగా సత్యభామ చూస్తూ ఉంటుంది. అసలైతే నరకాసురుడిని చంపింది శ్రీకృష్ణ భగవానుడు. ఇక నరకాసురుడు భూదేవి కుమారుడు. ఇక భూదేవి
నరకాసురుని వద్ద ఉన్న ధనాన్ని తీసుకొచ్చి దేవతలకు అప్పజెప్పిస్తుంది. ఇక శ్రీకృష్ణుడిని శాంతింపచేయడం కోసం నరకాసురుని యొక్క కొడుక్కి రాజ్య పట్టాభిషేకం చేస్తుంది భూదేవి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.